పాదారంత శతకములోని 82వ శ్లోకానికి ఈ రోజున విశ్లేషణ చెప్పుకుందాం. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యాశ్చరణమధికాశ్చర్యకరణం. ఇందులో అమ్మవారి పాదాల యందు 6 ఋతువుల దర్శనాన్ని ఆయన చేస్తూ మనకి కూడా అది చూపిస్తున్నారు. 6 ఋతువులు అందులో అధిక ఆశ్చర్యకరణం అంటే చాలా ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, ఇన్ని నీ పాదాల్లో నాకు కనబడుతున్నాయి అని. ప్రతిపదార్థం చెప్పుకుంటే భక్తానాం భక్తుల మనసునందు వసంతం వసించునది అంటే నివసించునది అనుకుంటూ, వసంతం అన్నప్పుడు వసంత ఋతువుగా. తర్వాత నిత్యము పరిలసత్ ఘన ఛాయాపూర్ణం వ్యాపించిన మబ్బులతో నిండిన. అంటే మామూలుగా ఈ వ్యాపించిన మబ్బులతో నిండినది వర్ష ఋతువు. కానీ అమ్మవారి పాదానికి మనం అర్థం చెప్పుకుంటే అలా మెరిసిపోతున్న పాద కాంతులతోటి నిండిన, అలా చెప్పుకుంటాం. ఘన ఛాయాపూర్ణం, పరిరసద్ ఘన ఛాయాపూర్ణం అంటే అటువంటి కాంతులతోటి నిండిన. ఆ మనసులో భక్తులు ఎవరు తలుచుకుంటారో వారి మనసులో అటువంటి ఆ కాంతులు నిండిపోయి ఉంటాయట వాళ్ళ మనసులో. అది వర్ష ఋతువుకి వచ్చింది. తర్వాత శుచిం, ఈ శుచిం అనేది పవిత్రమైన, నిర్మలమైన అని అర్థం. తర్వాత శుచి అంటే అగ్ని అని కూడా అర్థం. శుచి అంటే గ్రీష్మ ఋతువు. ఇప్పుడు 3 ఋతువులు వచ్చాయి. తర్వాత నృణాం, జనుల యొక్క తాపశమనం, తాపమును పోగొట్టునది, తాపత్రయాన్ని హరించునది. నఖేందు జ్యోత్స్నాభిః, గోళ్ల కాంతులనే వెన్నెలలచే శిశిరమపి, చల్లనిదై. తర్వాత శిశిర ఋతువుగా కూడా అలా చెప్పుకోవచ్చు. తర్వాత నఖేందు జ్యోత్స్నాభిః అనే మాటకి పద్మోదయకరం అనే మాటకి, అవి రెంటికి కలిపి పద్మ వికాసాన్ని కూర్చున్నది, గోళ్ల కాంతులనే వెన్నెలల చేత అనే మాటకి అర్థము శరదృతువుగా అది చెప్పుకుంటే లక్ష్మీ సమృద్ధిని కూర్చున్నట్టి అనేది మామూలుగా అమ్మవారి పాదాలకి అర్థంగా లక్ష్మీ సమృద్ధిని కలిగించున్నది. అన్ని పదాల్లోనూ అన్ని 2, 3 అర్థాలు ఉన్నాయి. అధిక ఆశ్చర్యకరణం, అధికమైన ఆశ్చర్యాన్ని కలిగించు కామాక్ష్యాహ చరణం, కామాక్షీదేవి చరణమును నమామహ, నమస్కరించుచున్నాము. ఇంత అద్భుతమైన, ఇంత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన అటువంటి పాదాలని నా మనసులో నేను తలుచుకుంటూ మేమందరం నమస్కరిస్తున్నాము అని. ఇందులో మామూలుగా అర్థానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు భక్తుల మనసులో నిత్యము వెలుగులతో నిండినదై, నిర్మలమైనదై, జనుల తాపాన్ని హరించి ఉపశమనాన్ని కలిగించి, గోళ్ల కాంతులనే వెన్నెలల చేత ఆహ్లాదాన్ని కలిగిస్తూ చల్లనివై లక్ష్మీ శోభను కలిగించి జనుల మనస్సులలో నిత్యం వసించే పాదములు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి అనేది మామూలు భావం. ఇది ప్రతి ఆ శ్లోకంలో ఉన్న మనకి స్థూలంగా కనపడుతున్న భావం. అదొక్కటే భావం కాదుగా, అలా రాస్తే మరి ఇది ఒక ఈ కవిత్వం అద్భుతం ఎలా అవుతుంది? దీనిలో ఆకాశం నిండా మేఘ కాంతి బాగా నిండి ఉంటుంది వర్షాకాలంలో. భక్తుల మనసులో
అమ్మవారి ఆ పాదాల యొక్క ఘన ఛాయ నిండి ఉంటుందిట. అటువంటి పాదం ఉంటుందిట. ఘన ఛాయ నిండి ఉండిన పాదం. ఇప్పుడు మబ్బుకి అమ్మవారి పాదానికి కొంచెం పోలిక లేదు. మబ్బు నల్లగా ఉంటుంది. కానీ మీరు చూస్తే మెరుపు, మేఘము ఒక కాంబినేషన్. మెరుపుతో పాటు మేఘంతో వెనకాల మెరుపు కూడా ఉంటుంది. ఆ అన్నమాచార్య కీర్తనలో చెప్పినట్టు మెరుపు మేఘం వలె అని. ఒక్కొక్కరి వయ్యారమే అని, అందులో మెరుపు మేఘము కలిసి ఉన్నట్టు అమ్మవారు అయ్యవారు ఉన్నారు. ఆవిడ తెల్లగా, ఆయన నల్లగా ఉన్నారని అలా చెప్తారు. అలాగే మెరుపు మేఘం ఒక జత. ఆ మేఘం వెనకాల ఉన్న మెరుపు లాంటివి అమ్మవారి పాదాలు. ఆ పాదాల కాంతి అంటే ఎర్రటి పాదాల నిండా ఘనమైన కాంతి. ఆ కాంతితో నిండిపోయి ఉన్న ఆ పాదాలు, అది ఘనఛాయ. ఆ ఘనఛాయతో, ఆ దట్టమైన కాంతితో కూడి ఉన్నవి మేఘాలైతే, ఆ దట్టమైన కాంతితో ఉన్నవి అమ్మవారి పాదాలు. ఈ అమ్మవారి పాదము వసంతం అనుకోండి. వసంత ఋతువులో మేఘఛాయ ఎక్కడ ఉంటుంది? వసంత ఋతువులో చెట్లు చిగుళ్ళొచ్చి పూలు పూస్తాయి. వసంత ఋతువు కోయిలలు పూస్తూ ఉంటాయి, ఆ చిగుళ్ళు తింటూ ఉంటాయి. అది వసంత ఋతువు. వసంత ఋతువులో మేఘం లేదు. కానీ ఆ వసంత ఋతువు అమ్మవారికి ఆ వసంత ఋతువులో మేఘాన్ని కూడా చెప్తున్నారు. అంటే అమ్మవారి పాదాన్ని తలుచుకుంటే 6 ఋతువుల శోభ ఒకేసారి ఆ భక్తుడి మనసులో నిలబడిపోతుంది. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క నిర్ణీతమైన ఒక సమయం ఉంటుంది. 2 నెలలు ఒక ఋతువు. 6 నెలలు, 6 ఋతువులు మనకి. 6 × 2 12 నెలలకి. ఏమేమిటవి? వసంతము, గ్రీష్మము, వర్షము, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. చైత్రం వైశాఖమేమో వసంత ఋతువు, జ్యేష్ఠం ఆషాఢమేమో గ్రీష్మ ఋతువు, ఆ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీకాలు శరద్ ఋతువు, హేమంత ఋతువు మార్గశిర పుష్య, శిశిర మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు. అంటే ఆ 2 నెలల వ్యవధిలోనే ఆ ఋతువు యొక్క శోభ మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఏ భక్తుడైతే అమ్మవారి పాదాలని పూర్తిగా మనసు నిండా నింపుకున్నాడో అన్ని ఋతువుల శోభ ఎప్పుడూ అనుభవిస్తారు. వాడి సంవత్సరం అంతా కూడా అన్ని ఋతువులలో ఉండే ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. వసంతంలో మేఘం ఉండదు. పోనీ ఒక్కొక్కవేళ ఎప్పుడో ఒక్కొక్కసారి ఈ వసంత ఋతువులో ఒక మేఘం వచ్చి ఉండొచ్చు, వాన కురవచ్చు. కానీ అలా నిండిపోయి ఉండదు. అంత అంత దట్టమైన మేఘాలు ఉండవు. అది ఎట్లా? అట్లా రెండిటిని కలపగలిగిన శక్తి ఆ పాదానికే ఉంది. అదే అన్నారు అధిక ఆశ్చర్యకరణం అని. అలా దేన్నైనా కలపగలిగిన శక్తి ఆ పాదాలకు ఉంది. అలాగే గ్రీష్మ ఋతువు, శుచి అన్నారు. ఈ శుచి అనే దానికి గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఏమవుతుంది? ఆ ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. బాగా తాపం ఉంటుంది, వేడి. ఈ వేడి మనిషి యొక్క ఆ ఎన్నో రకాల ఇబ్బందులతో ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక ఈ తాపత్రయాలన్నిటినీ కూడా జీవి యొక్క కర్మల పరంపర క్రియేట్ చేస్తుంది తాపం. ఈ తాపాన్ని హరించేది అమ్మవారి ఆ వర్ష ఋతువు. వర్ష ఋతువులో పడే ఆ వానలు గ్రీష్మంలో పొందిన తాపాన్ని నుంచి రక్షించేవి. ఇంకొక అర్థం ఎలాగా? శుచి అన్నారు. అంటే ఏ తాపాలైనా వాటిల్ని పోగొట్టి శుచి చేసి శుభ్రపరిచి, చూడండి కొన్ని వస్తువుల్ని డాక్టర్లు సర్జరీ చేసే ముందు కొన్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఒకసారి ఆ వేడిలో, అంటే కొన్ని ఇదివరకు అయితే నిప్పులో వాటిల్ని ఇది చేసేవాళ్ళు, శుద్ధి చేసేవాళ్ళు. అలాగే
ఇప్పుడు ఆ ఒక వేడిలో ఇన్స్ట్రుమెంట్స్ ని పెట్టి వాళ్ళు వాటిని క్లెన్సింగ్ చేస్తారు. అలాగ అంటే శుచి, వేడికి అగ్నికి శుభ్రపరిచే గుణం ఉంది. కాబట్టి ఆ శుచి, ఈ అమ్మవారి పాద శుచి, ఆ ఋతువు గ్రీష్మ ఋతువు ఆ మనలో ఉన్న ఆ పాత కర్మల ఒక ఆ చెడుని, మలాన్ని శుద్ధి చేయగలిగిన శక్తి కలిగినవి శుచి. ఎలా అంటే అమ్మవారు అగ్ని నుండే పుట్టింది. అగ్నిలో నుంచే వచ్చింది. ఆవిడ ప్రతి అవయవము అగ్నే. కానీ ఆవిడ అగ్ని కాదు. అగ్నికి కూడా ఆవిడంటే భయం. ఆవిడ అగ్ని కాదు. ఆవిడ కాల్చదు. ఆవిడ పాదము చల్లనిది. ఎలాగ అగ్నిలో నుంచి వచ్చిన ఆవిడ పాదము అగ్ని కూడా భయపడతాట అమ్మవారిని చూస్తే. అటువంటి శక్తి కలిగినది అమ్మవారు. అంటే ఇన్ని వైరుధ్యాలు, విరోధాలు ఒక చోట ఎలా అగ్నిలో నుంచి పుట్టిన ఆ అగ్నికి చల్లబరిచే గుణం ఎలా వచ్చింది? శాంతిని కలిగించగలిగిన శక్తి ఎలా వచ్చింది? ఏదైనా అగ్ని ఉంటే కాల్చేస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వలేదు కదా. ఎలా? అదే అందుకే అధిక ఆశ్చర్యకరణం అని చెప్పారు. ప్రతి పదానికి అధిక ఆశ్చర్యకరణం మనం చెప్పుకోవాలి. ఇంతటి ఆ శుచి, వేడి ఉన్న గ్రీష్మ అంత తాపాన్ని కలిగించిన ఆ అగ్ని, ఆ పాదంలో ఉన్న అగ్ని జీవిలో ఉన్న ఆ మలాన్ని, అంటే ఎప్పటి నుంచో ఉన్న కర్మల మలాన్ని పోగొట్టగలిగినది, శుద్ధి చేయగలిగినది ఆ పాదం. గ్రీష్మ ఋతువు అయిందే. తర్వాత ఇప్పుడు ఘనఛాయాపూర్ణం, నిండా నిండిపోయిన నీటితో ఉన్న మేఘంతో అది వర్షం కురిస్తే నృణాం తాపశమనం. అమ్మవారి వర్షం ఏమిటి? కృపావర్షం, కరుణావర్షం. ఈ కరుణావర్షం కురిస్తే ఎన్ని తాపాలైనా కొట్టుకుపోతాయి, ఎన్ని పాపాలైనా కొట్టుకుపోతాయి. కాబట్టి అటువంటి కృపావర్షం, తాపశమనం. ఆ వర్షం కురిసినప్పుడు తాపశమనం కలుగుతుంది భక్తుడికి. తర్వాత నఖేందు జ్యోత్స్నాభి, ఆ గోళ్ళ కాంతులతోటి, ఆ గోళ్ళ కాంతులు ఎలాంటివిట? చంద్రుడు, నఖ ఇందు, వెన్నెలలు చంద్రుడి నుంచే కదా వస్తాయి. ఆ ఇందు జ్యోత్స్న అతి ఆ గొప్పదైనది ఎప్పుడు? శరత్కాలంలో. శరత్కాలపు ఆ వెన్నెల ఎలా ఉంటుందంటే ఆకాశం నిర్మలంగా ఉంటుంది, ఎక్కడ మబ్బు తునకలు కూడా ఉండవు. శరత్కాలపు వెన్నెలకి ఆ శారద రాత్రులు, శరద్రాత్రులు, ఆ నవరాత్రులు ఇవన్నీ కూడా అప్పుడు అలాగా భక్తుడి యొక్క దహరాకాశం కూడా అటువంటి నిర్మలమైన ఆ స్థితికి వస్తుందని శరద్ నవరాత్రులు చేస్తారు. ఆ శారద రాత్రుల యొక్క ఆ స్పెషాలిటీ అది. కాబట్టి నఖేందు జ్యోత్స్నాభి, శరజ్యోత్స్న అని ఇక్కడ చెప్పలేదు, కానీ ఈ నఖేందు జ్యోత్స్నాభి అంటే శరత్ కాంతి. ఈ శరత్కాంతి తోటి అంతా వెన్నెల వికాసంతో ఏమవుతుంది? తాపం నశించిన భక్తుడికి నెక్స్ట్ జ్ఞాన వికాసం, జ్ఞానాన్ని తీసుకోగలిగిన ఎప్పుడైతే నిర్మలమవుతుందో మనసుకి జ్ఞాన వికాసం కలుగుతుంది. అటువంటి ఆ వెన్నెల లాంటి స్వచ్ఛమైన ఆ వెలుగుతో జ్ఞానాన్ని నింపుతుందిట. శిశిరమపి పద్మోదయకరం. ఇక్కడ శిశిరమపి అన్నారు. శిశిరం అంటే చల్లనిది, చాలా చల్లనిది. ఈ చల్లనిది మనకి హేమంత ఋతువులో మార్గశిర పుష్యమాసాల్లోటి చాలా చలి ఉంటుంది, ఎక్కువ చలి. ఈ చల్లనితనం అనేది హేమంత ఋతువుకి మనం ఆపాదించుకోవాలి. అటువంటి చల్లటి అంటే జ్ఞాన వికాసం పొందిన భక్తుడికి మనసులో ఒక నిశ్చింత, ఒక ధైర్యము, లోపల ఒక ఆనందము, ఒక చల్లగా ఇప్పుడు అంటారు చూడండి, కడుపులో చల్లగా ఉంది అని. కడుపులో చల్లగా ఉండడం అంటే ఏమిటి? ఏ రకమైన బాధ లేదు, ఆందోళన లేదు,
అది ఆ చల్లనిదనం. అటువంటి చల్లనిదనం హేమంత ఋతువుగా అటువంటి ఆ చల్లనిదనాన్నిచ్చి శిశిరమపి అసలు శిశిరం. ఈ శిశిరం మనకి ఆకులు రాల్చే కాలం. ఆకులు రాలిపోవడం అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పటినుంచో ఎండిపోయి లోపల ఇంకా పేరుకుపోయి ఉన్న ఎప్పటివో అటువంటివన్నీ కూడా ఆకులు ఎండు మోడు కొమ్మలు ఏవున్నాయో అన్నీ రాలిపోయి ప్రశాంతత, ఒక స్వచ్ఛత, అమ్మవారి పాద కాంతితో పూర్తిగా ఇంకా నిండిపోగలిగినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందుతాడమ్మా నీ భక్తుడు. అధిక ఆశ్చర్యకరం కామాక్ష్యా శరణం, అధిక ఆశ్చర్యకరణం. అమ్మవారి యొక్క ఈ పాదాలు ఎంత గొప్పవి, ఎంత ఆశ్చర్యకరమైనవి. ఇలా ఒకేలాంటివి అంటే ఏది కూడా రెండు రెండు ఒకచోట విరోధాలు ఒకచోట ఉండవు కదా. ఆ విరోధాలు అన్నీ కూడా అగ్ని అయి మనని కాల్చకుండా పునీతం చేయగలిగిన శక్తి. అలాగే తను చల్లదనాన్ని ఇవ్వగలిగిన శక్తి. అన్నీ అందులోనే తనలోనే ఇమిడ్చుకుని అన్నీ చేయగలిగిన ఆ శక్తి అధిక ఆశ్చర్యకరణం. కాకపోతే ఇంకేమిటి? ప్రతిదీ ఉన్న మనలో ఉన్న ప్రతి చెడు గుణాన్ని తీసేసి ఆ ఒక్క ఆ పాద ధ్యానం, ఆ ధ్యానం మాత్రమే ఆ మనసు నిండా నిండిపోయి అది ఎలా పరిలస ఘన ఛాయాపూర్ణం. ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్యం మనసి నిత్యం ఎప్పుడు కూడా అనుక్షణం అటువంటి ఆ ఘన ఛాయని మనసులో నింపుకోగలిగిన వాడికి 6 ఋతువుల శోభ అంటే 365 రోజులు కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అంటే ఆశ్చర్యకరం ఎప్పుడు? ఏదో ఒక ఒక మనం ఊహించని ఏదో ఒక మార్పు జరిగినప్పుడు మనం ఒక మిరాకిల్ అంటాం చూడండి. ప్రతీదీ మిరాక్యులస్ గానే ఉంటూ ఉంటాయి. ప్రతీదీ మిరాక్యులస్ గానే హ్యాపెన్ అవుతూ ఉంటాయి. అరే! నేను ఇది అనుకోలేదు. ఇది ఎలా జరిగింది? అయిపోతుంది అంతే. ఎందుకంటే ఆవిడ మనతో నిండి, మనలోనే ఉండి, మన చేత అవన్నీ చేయించుకుంటూ మనకి కావాల్సినవన్నిటిని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి, కామాక్ష్యాః చరణం అధిక ఆశ్చర్యకరణం. అది ఎలాంటిది? వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసత్ ఘనఛాయాపూర్ణం. అటువంటి గొప్ప ఆ పాదాలని మేము అనునిత్యం మనసులో తలుచుకుంటూ ఉంటాము, ధ్యానించుకుంటూ అంత ఆశ్చర్యకరమైన అటువంటి ఆ పాదాలని. ఈ ఆశ్చర్యకరము అంటే అద్భుతం. అంటే అద్భుతమైన ఏదో ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నట్టే కదా అది. ఆ అద్భుతాన్ని మన మనసు నిండా పూర్తిగా ఆ పాదాల కాంతితో నిలిపేసుకుంటే ఇంకా కావాల్సిందేముంది? ఏది అవసరం లేదు. అది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయా పూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యాశ్చరణమధికాశ్చర్యకరణం.